ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. యేసుప్రభువు వారు మొట్టమొదట 12 మంది శిష్యులను పిలిచారు. ఆ 12 మందికి అధికారం ఇచ్చాడు. ఆ తర్వాత ఎంతమంది శిష్యులను పిలిచారు? 70 మంది శిష్యులను పిలిచారు. ఇశ్రాయేలులలో 12 గోత్రాల వారు ఉన్నారు, గోత్రకర్తలు ఉన్నారు, గోత్రాల వారు ఉన్నారు. ఆ తర్వాత ఇశ్రాయేలులో 70 మంది పెద్దలను ఏర్పాటు చేయమని చెప్పేసి దేవుడు మోషేకి తెలవిచ్చిన ప్రకారంగా ఆయన 70 మంది పెద్దలను ఏర్పాటు చేశారు. అలాగనే ఈయన యేసు ప్రభు వారు 70 మంది శిష్యులను ఏర్పాటు చేశారు. మీరందరూ వెళ్ళి సువార్త ప్రకటించండి. ఆ 70 మంది వెళ్ళి సువార్త ప్రకటించి వారు మళ్ళా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి అంటున్నారు, ప్రభువా మీ నామమున మేము ప్రార్థన చేస్తే దయ్యములు పారిపోతున్నాయి. ప్రభువారు అన్నారు, దయ్యములు పారిపోతున్నాయని సంతోషపడడం కాదు, కానీ మీ పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నాయని సంతోషించండి. ఇప్పుడు మనందరూ ప్రార్థన చేస్తుంటే ఇక్కడ దయ్యం పట్టిన వాళ్ళని ఎవరిని తీసుకొచ్చినా సరే ఆ దయ్యాలన్నీ పారిపోతూ ఉన్నాయి. అందుకని ఇప్పుడు మన పేర్లు ఎక్కడ ఉన్నాయి? జీవగ్రంథంలో. గట్టిగా చెప్పలు కొడుతూ యేసయ్యకు మహిమ చేద్దామా? మన పేర్లు కూడా జీవగ్రంథంలో రాసినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఈ 12 మందిని యేసయ్య పిలిచిన తర్వాత, వారిని సేవకు పంపించిన తర్వాత, ఆయనతో కూడా వారిని వెంట పెట్టుకుని సేవలోకి తీసుకెళ్ళిన తర్వాత వారి కోసము ఆయన చేసినవన్నీ వారందరూ చూశారు. ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆయన విరిచి అందరికీ పంచిపెట్టినప్పుడు వారు చూశారు, వారు పంచిపెట్టారు, వారు తిన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తిన్న వాళ్ళకి ఏం తెలుసు అంటే ఈ రొట్టె ఎట్లా వచ్చిందో ఏమో అనుకుంటూ ఉన్నారు. కానీ పంచిపెట్టిన వాళ్ళకి ఇది ఎలా వచ్చిందో అర్థమైంది. పంచిపెట్టిన వాళ్ళకి ఇది ఎలా వచ్చిందో అర్థమైంది. అనగా ఆయన చెప్పాడు, మీరు నాతో ఉండునట్లును, తర్వాత వారికి అధికారము ఇచ్చినట్లుగా, సువార్త ప్రకటించినట్లుగా ఆయన తనకిష్టమైన 12 మందిని ఏర్పరచుకొని నియమించెను. ఈ 12 మంది యేసు ప్రభు వారికి ఇష్టమైన వారా కాదా? అందరు ఇష్టమైన వారా కాదా? తనకిష్టమైన వారందరినీ ఆయన పిలిచాడు. చివరిలో ఏం పేరు రాయబడింది? ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధా. ఇప్పుడు ఇస్కరియోతు యోధా కూడాను ఆయనకి ఇష్టమైన వాడా కాదా? ఆయనకు ఇష్టమైన వాడే. ప్రభువారు అంటున్నారు, మీరందరూ ఈ రాత్రి నా విషయమై అభ్యంతరపడెదరు. ఆ మాట అప్పుడు దాకా అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఎప్పుడైతే ప్రభు ఈ మాట అన్నారో, మీరందరూ నా విషయమై అభ్యంతరపడతారు అన్నారో, వెంటనే ముఖాలన్నీ మారిపోయినాయి. యేసు ప్రభు వారి విషయంలో అభ్యంతరపడిన వారు బైబిల్లో ఎవరెవరు ఉన్నారు? యేసు ప్రభు వారి విషయంలో అభ్యంతరపడిన వారు బైబిల్లో ఎవరెవరు ఉన్నారు? ఈ 12 మంది శిష్యుల కంటే కూడా, ఈ 12 మంది శిష్యుల కంటే కూడా యేసు ప్రభు వారిని ఎరిగిన వారు ఎవరున్నారు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 1వ వచనం నుండి. యేసు ఆ 12 మనుషులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయెను. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా? రాబోవు వాడవు నీవేనా?
మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. యేసు వారిని చూచి మీరు వెళ్ళి విన్న వాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, సువార్త ప్రకటింపబడుచున్నది, మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని ఉత్తరమిచ్చెను. ఎవరు అక్కడ ఎవరితో మనం ఎవరి గురించి తెలుసుకుంటున్నాం? ఇక్కడ బాప్తిస్మిచ్చు యోహాను గురించి. నా వైపు చూస్తారా? బాప్తిస్మిచ్చు యోహాను తన శిష్యులను పంపించి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏమని? రాబోవు వాడవు నీవేనా, లేక మేము మరి ఒకని కొరకు కనిపెట్టుకొనవలెనా? ఎక్కడున్నాడు ఇప్పుడు బాప్తిస్మిచ్చు యోహాను? చెరసాలలో ఉన్నాడు. ఆయన హేరోదు రాజుగారి గురించి, ఆయన చేసిన తప్పును గురించి ఖండించాడు. ఈ రోజున మనం తప్పు చేస్తుంటే ఎవరన్నా ఖండిస్తే మనం ఏం చేయాలి? వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టాలా, లేకపోతే మనం సరి చేసుకోవాలా? ఈ రాజుగారు ఏం చేశాడంట? ఈ బాప్తిస్మిచ్చు యోహాను తీసుకెళ్ళి చెరసాలలో పెట్టేశాడు. ఆయన పుట్టినరోజు వచ్చింది. బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో పుట్టినరోజు జరిపించుకున్న ఏకైక రాజుగారు ఎవరయ్యా అంటే హేరోదు రాజుగారు. పాత నిబంధనలో పుట్టినరోజు జరిపించుకున్న ఏకైక రాజుగారు ఎవరు? పాత నిబంధనలో పాస్టర్ గారు చాలామంది రాజులు ఉన్నారు, నిజమే, అందరు పుట్టినరోజు జరిపించుకోవాలా, కానీ ఒకే ఒక ఆయన పుట్టినరోజు జరిపించుకున్నాడు. ఎవరైనా? పాత నిబంధనలో ఫరో రాజుగారు పుట్టినరోజు జరిపించుకున్నాడు. కొత్త నిబంధనలో ఈ హేరోదు రాజు గారు పుట్టినరోజు జరిపించుకున్నాడు. ఆ పుట్టినరోజు అంట ఆయన అంగరంగ వైభవంగా ఫంక్షన్ ఏర్పాటు చేసుకొని ఆమె కుమార్తెను డ్యాన్స్ చేయించిందంట, హేరోదియా. ఆ డ్యాన్స్ చేస్తే ఆయన పరవశుడైపోయి నీకేం కావాలో కోరుకో అన్నాడంట. ఆమె వచ్చేసి, అయ్యా నాకు ఏమీ రద్దు, నీ రాజ్యంలో సగభాగం కూడా నాకు ఏమి వద్దు, కానీ నాకు కావాల్సింది ఏంటంటే ఆ బాప్తిస్మిచ్చు యోహాను యొక్క తలకాయ కావాలని చెప్పిందంట. ఏదైనా ఏట తలకాయ తెచ్చుకున్నా కానీ శుభ్రంగా షారు పెట్టుకోవచ్చేమో, కానీ ఈ తలకాయ తీసుకెళ్ళి ఏం చేసుకునేది అంటే నాకు ఆ తలకాయ కావాలి. రాజుగారు అందరి ముందు ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు కాబట్టి, ఆమె కోరుకుంది కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాలి? ఎస్ ఆర్ నో, ఇస్తానని చెప్పాలా, ఈయనని చెప్పాలా? బాప్తిస్మిచ్చు యోహాను ఆయన ప్రజలందరి దృష్టిలో గొప్ప ప్రవక్తగా ఉన్నాడు, అందరికీ బాప్తిస్మ ఇస్తున్నాడు. యేసు ప్రభు వారికి బాప్తిస్మ ఇచ్చింది ఎవరు? బాప్తిస్మిచ్చు యోహానే. ఆయన దగ్గరికి చాలామంది బాప్తిస్మ పొందడానికి వస్తూ ఉన్నారు, అందరికి బాప్తిస్మ ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ ప్రవక్త శిరస్సు కావాలని ఆమె కోరుకుంటే అందరి ముందు అందరి మెప్పు కోసం ఆ రాజుగారు ఏం చేశాడంటే నువ్వు కోరుకున్నది ఇచ్చేస్తున్నాను పో అన్నాడు. వెంటనే వాళ్ళని ఆజ్ఞాపించాడు, మీరు వెళ్ళి ఆ చెరసాల్లో ఉన్నటువంటి యోహాను యొక్క శిరచ్ఛేదనం చేసి ఆ శిరస్సు పల్లెంలో పెట్టుకుని తీసుకొచ్చి ఆమెకి ఇవ్వండి అని చెప్పేసాడు. అలాగనే వాళ్ళు చేశారు. ఆ చెరసాల్లో ఉన్నటువంటి బాప్తిస్మిచ్చు యోహాను అంటున్నాడు, రాబో వాడవు నీవేనా, లేక మేము వేరొకని కొరకు కనిపెట్టుకునవలెనా? ఎందుకని ఇలాగ అడుగుతున్నాడు? ఒకప్పుడు ఈయనే అన్నాడు, ఏమని? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడింది కదా, నేను టైం లేదు కాబట్టి రిఫరెన్స్ అని చెప్పట్లేదు, చదివించట్లేదు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని ఎవరిని చూసి చెప్పాడంట? నడుచుచున్న యేసును చూచి. ఇగో ఆయన ఎవరై అంటే లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. మనందరి పాపాలు ఆయనే మోసుకొని పోయేవాడు, ఈ లోక పాపం అంతా మోసుకొని పోయేవాడు ఆయనే. ఇదిగో దేవుని గొర్రెపిల్ల ఆయన అని ఆయన గురించి సాక్ష్యం చెప్పాడు. ఇంకా చాలామందికి బాప్తిస్మ ఇచ్చాడు, కానీ
యేసు ప్రభు వారికి బాప్తీసం ఇచ్చిన సమయంలో అక్కడ ఏం జరిగిందంటే, ఆయన నీటిలో బాప్తీసం పొందగానే ఆకాశము నుండి దేవుని పరిశుద్ధాత్మ పావురాకారం వలె వచ్చి ఆయన మీద రాలుట బాప్తీసం ఇచ్చి యోహాను చూశాను. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు, ఇంకొక స్వరం కూడా వినపడింది ఆయనకి. ఏమని? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక స్వరము ఈ బాప్తీసం ఇచ్చే యోహానుకు వినబడింది. ఇంకా ఆయన అన్నాడు, ఇదిగో ఈయన ఆ ప్రభువా, నీ చెప్పుల వారు దిగుట కూడా నేను యోగ్యుడను నేను నీకు బాప్తీసం ఇవ్వటమేందయ్యా? వీళ్ళందరూ పాపక్షమాపణ కోసం బాప్తీసం కోసం వస్తున్నారు, కానీ నువ్వు పాపము లేనివాడివి, నీవు నాకంటే గొప్పవాడివి, నేను నీకు బాప్తీసం ఇవ్వటమేందయ్యా అని అన్నటువంటి ఈయనే ఇంకేమన్నాడు? నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు అన్నాడు. ఈరోజు ఏమంటున్నాడు? చెరసాల్లో ఉన్నాడు కనుక ఏమంటున్నా అంటే, రాబోవాడవు నీవేనా, లేక మేము వేరొకని కొరకు ఆ మెస్సియా నీవేనా, ఆ రక్షకుడవు నీవేనా, మేము వేరొకని కొరకు కనిపెట్టుకోని వలన. దేవుని బిడ్డలారా, ఆయన దేవుని దర్శనం చూసినప్పుడు, దేవుని చిత్తము తెలుసుకున్నప్పుడు, నెరవేర్చుచున్నప్పుడు అభ్యంతరపడలేదు. కానీ ఇప్పుడు బంధకాల్లో, చెరసాల్లో ఆయన బంధించబడి ఉండగానే ఆయన మనసులో ఏం కలిగిందంటే అభ్యంతరము కలిగింది. యేసుక్రీస్తు వారి గురించి అభ్యంతరము కలిగింది. మనం కూడాను బాగున్నప్పుడు బాగానే ఉంటున్నాం, కానీ సమస్యలు రాగానే, చెరసాల ఎదురవగానే, ఆటంకాలు రాగానే, ఇబ్బందులు రాగానే, అనారోగ్యం రాగానే, అప్పుల భారం రాగానే, అవమానాలు రాగానే, కుటుంబంలో సమస్యలు ఎదురుగానే, మన జీవితంలో సమస్యలు ఎదురుగానే ప్రభు విషయంలో అభ్యంతరపడుతున్నామా? అక్క బయలుదేరుతున్నారా ప్రార్థనకి? ఏమోనమ్మా ఇవాళ రావట్లేదు. ఎందుకని? ఒక అక్క ఏమో ప్యానం బాగాలేదులే, ఇంకొకలే ఇంట్లో బాగాలేదులే. ఎందుకో మరి మీ అన్నయ్య అసలు పొద్దున భలే సీరియస్ అయిపోయాడు. ఎన్ని కారణాలు అభ్యంతరపడడానికి, ఎన్ని కారణాలు కదా. సమస్య రానప్పుడు నువ్వు వస్తున్నావా అని అందరూ కలిసి మందిరానికి వచ్చిన వాళ్ళే ఇప్పుడు సమస్య రాగానే అభ్యంతరపడుతున్నారు. ఏందో నేను బాప్తీసం తొందరపడ్డాను అనుకుంటా, బాప్తీసం కోసం తొందరపడ్డానేమో, ఉపవాసం ఉందనని నేను తొందరపడ్డానేమో. 35 రోజులు అయిపోయేసరికి అసలు కడుపులో బాగాలేదు, మామూలుగా ఉందండి. అసలు ప్యానం ఎంత నీరసం అయిపోతుందో, ఇంకా అందులో ఎండలు ఎక్కువైపోయినాయి, వడగాలి వస్తుంది. ఏమొచ్చింది ఇప్పుడు? అభ్యంతరం వచ్చేస్తుంది. జాగ్రత్త. యేసు ప్రభు వారు అంటున్నారు, గుడ్డివారు కన్నులు తెరవబడుతున్నాయి, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు బ్రతుకుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతుంది. మరియు నా విషయమై అభ్యంతర పడని వారు ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. నా విషయమై అభ్యంతర పడని వారు ధన్యులు. మనము ప్రభు విషయంలో ఏ విషయంలోనైనా అభ్యంతర పడుతున్నామా? ఏ విషయంలోనైనా? ఇదిగో బాప్తిస్మ ఇచ్చే యోహాను అన్నాడు, రాబోవాడవు నీవేనా, లేక మేము వేరొకని కొరకు కనిపెట్టుకోవాలనా, రక్షకుడవు నీవేనా, యేసు ప్రభు నువ్వేనా, మెస్సియావు నీవేనా అని అభ్యంతర పడుతున్నారు. ప్రభు వారందరితో ఏమన్నారు? మీరందరూ నా విషయమై అభ్యంతర పడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరం మనము ఏ విషయంలో అభ్యంతర పడుతున్నామో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. మనం అందరం కూడాను అభ్యంతర పడుతున్నామంట. ఇదిగో ఆ బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రభు అన్నారు, నా విషయమై అభ్యంతర పడని వారు ధన్యులు. అభ్యంతర పడుతున్నామా? అభ్యంతర పడని వారు ధన్యులు, అభ్యంతర పడిన వారు అన్యులు. అభ్యంతర పడకపోతే ధన్యులమే, కానీ అభ్యంతర పడ్డామో అన్యులం అవుతాం. ఈ 12 మందిలో అభ్యంతర పడింది ఎవరు? ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఎవరు? ఇస్కరియోతు
యోధా. నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తాను, ఎందుకంటే యోధా మనందరి ఫ్రెండే కాబట్టి అందరికీ బాగా తెలుసు ఆయన గురించి. అవునా? ఇస్కరియోతు యోధా గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూడండి దయచేసి మత్తయి సువార్త 26వ అధ్యాయము 14 నుంచి. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగెను. నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగెను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వారు 30 వెండి నాణెములను తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. గమనించండి, నిర్గమకాండము 21వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. ఆ ఎద్దు దాసునినైనను పొడిచిన ఎడల వారి యజమానునికి 30 తులముల వెండి చెల్లింపవలెను. 30 తులముల వెండి చెల్లింపవలెను. ధర్మశాస్త్రములో 30 తులాల వెండిని ఎవరెవరికి ఇచ్చారా అంటే, ఒకవేళ మీ ఎద్దు ఎవరినైనా సరే బయట వాళ్ళని పొడిచి చంపేస్తే మీరు ఏం చేయాలంట? 30 తులాలు వెండిని ఇవ్వాలంట. ఆ ఎద్దు పొడిస్తే 30 తులాల వెండిని ఇవ్వాలంట. ఒక దాసునికి 30 తులాల వెండిని ఇవ్వాలంట. యోసేపుని ఎంతకు అమ్మేశారంటండి? 20 తులాల వెండి. 20 తులాల వెండికి అమ్మి వేశారు. ఇక్కడ ఇస్కరియోతు యూదా చూడండి, యేసు ప్రభువారు మన వైపు చూస్తున్నారా? యేసు ప్రభువారు తనకిష్టమైన వారిని పిలిచినని రాయబడింది కదా. ఆ ఇష్టమైన వారిలో ఇస్కరియోతు యూదా ఇష్టమైన వాడే గాక నమ్మకమైన వాడు కూడా. దేవునికి స్తోత్రం అండి, హల్లెలూయా. నమ్మకమైన వాడు. జాగ్రత్తగా ఉండమ్మా, ఎంత నమ్మకంగా ఎదుగుతున్నాడో మనం కూడాను దేవుని సన్నిధిలో ఎంత నమ్మకముగా వర్ధిల్లుచున్నామో అంత జాగ్రత్తగా ఉండాలి. 3 మెట్లు ఎక్కిన వాడు పడ్డాడు అనుకోండి, 3 మెట్లు మించి కింద పడితే ఎంత దెబ్బ తగిలిద్ది? ఒకసారి ఆలోచన చేయండి. అదే 7 మెట్లు ఎక్కిన వాడు పడితే, 7 మెట్లు మీద నుంచి కింద పడితే ఎంత దెబ్బ తగిలిద్ది? ఒకసారి ఆలోచన చేయండి. అదే 20 మెట్లు ఎక్కి పడ్డా అనుకోండి, ఆ 20 మెట్లు మించి కింద పడినవాడికి ఎంత దెబ్బ తగిలిద్ది? ఎంత ఎక్కుతూ ఉన్నామో, ఎంత అభివృద్ధి నొందుతున్నామో, ఎంత ఎదుగుతున్నామో అంత జాగ్రత్తగా ఉండాలి. తాను నిలబడుచున్నాను అనుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇస్కరియోతు యూదా ఇక్కడ 12 మందిలో యేసు ప్రభు వారితో కూడా ఉన్నాడు. కానీ ఈ రోజున ఎక్కడికి వెళ్ళాడంట? మతాధికారుల యొద్దకు వెళ్ళి. ఎవరి దగ్గరికి వెళ్ళాడంటండి? ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి. ఏమండి, ఇక్కడ ఈ కుటుంబంలో ఉన్నాడు. ఇస్కరియోతు యూదా అంటున్నాడు, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇచ్చెదరు? ఏ ఆలోచన అంటండి ఇది? నాకేమి ఇస్తారు? స్వార్థపూరితమైనటువంటి ఆలోచన. అంతకు మునుపు ఎవరైనా కానుకలు ఇస్తే తీసుకొచ్చి ఏం చేసేవాడంట? పరిచర్య కోసము ఆ ప్రభువు వారికి అప్పగించిన ఆ డబ్బు సంచిలో వేసేవాడు. ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడంట? ఆ డబ్బు సంచిలో ఉన్నది దొంగిలించుచుండెను. యోహాను సువార్తలో రాయబడిన చదవదు, కానీ మనం అక్కడ కూర్చుంటే టైం అంత అయిపోయింది. ఒకసారి మనం పోయిన వారంలో ఒకసారి నేను చెప్పినట్టు గుర్తు, నేను నమ్ముకొనిన నా విహితుడు నన్ను తన్నుడికై తన మడిమెను ఎత్తిను. అలాగే 108వ కీర్తనలో అక్కడ ఏమైనా రాయబడిందంటే, అతని ఉద్యోగము వేరొకనికి అప్పగించబడును, అతని దినములు తగ్గించబడును అనగా ఈ ప్రవచనాలు ఇస్కరియోతు యూదా గురించి కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ఆ లేఖనము నెరవేరినట్లుగా యేసు ప్రభువు అతని గురించి ఏమన్నారంటే, వాడు పుట్టకుండా ఉంటేనే వానికి మేలు అన్నాడు. ఇస్కరియోతు యూదా ఆ డబ్బు సంచి డబ్బులు దొంగిలించొచ్చు వచ్చింది. ఆమె ఎవరో పాపం వచ్చి ఆమె సేరున్నర ఎత్తు అత్తరు తీసుకొచ్చిందంట. అత్తరు తీసుకొచ్చి ఆయన తల మీద పోయిగానే అందరూ బాగానే ఉన్నారు. కానీ ఇస్కరియోతు యూదా అన్నాడు వెంటనే, ఇంత విలువైనది, ఇంత ఖరీదైంది ఆయన తల మీద పోయటం ఎందుకు? అది అమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా అన్నాడు. అక్కడ ఏం రాయబడింది? వాడు నిజముగా బీదల మీద శ్రద్ధ కలిగి ఆ మాట చెప్పలేదు. డబ్బు మీద ఆశ కలిగి ఆ మాట చెప్పాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ప్రేమైన దేవుని బిడ్డలారా, నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు. ఆ 12 మందిలో 11 మంది అభ్యంతరం లేదంట.
ఆయన అన్నాడు, ఈమె నా భూస్థాపన నిమిత్తమై నన్ను అభిషేకించను అని యేసు ప్రభువారు చెబుతుంటే ఇతను ఏమంటున్నాడు, ఇస్కరియోతు యూదా, అది అమ్మి బేదలకి ఇవ్వచ్చు కదా, అంత డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తుంది ఏమే అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఆ డబ్బు ఆ దొంగిలించుచు వచ్చాను అని ఇస్కరియోతు యూదా గురించి రాయబడి. అంటే అభ్యంతరం ఎవరి విషయంలో? అభ్యంతరములు రాక తప్పవు, అభ్యంతరములు రాక మానవు. కానీ ఎవరి వలన అభ్యంతరం వచ్చునో వానికి శ్రమ. ప్రభువారు అందుకనే ఆ బాప్తిస్మ యోహాను అంటున్నారు, నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇతను డబ్బు దొంగిలిస్తూ ఉన్నాడు, నిజమే కదా. మనం అనుకోవచ్చు ఇస్కరియోతు యూదా యేసు ప్రభువారి దగ్గరే డబ్బు దొంగిలించంటే యేసు ప్రభువారికి తెలియదా కదా అనుకుంటూ ఉంటాం. కానీ ఒకవేళ మనం కూడా ఈ పని చేస్తున్నామేమో, యేసుక్రీస్తు వారి విషయంలో మనకు కూడా ఇటువంటి అభ్యంతరం ఉందేమో. ఆదివారము మన కుటుంబం అంతా కూడాను బాగా సుఖంగా ఉండాలని, మంచి రుచికరమైన ఆహారాలు భుజించాలని ఆశపడి మనం ఎంత ఖర్చు అయినా పెడతాం. కానీ దేవునికి ఇవ్వాల్సిన వాటి విషయంలో, దశమ భాగం ఇవ్వాల్సిన విషయంలో ఆ డబ్బు సంచిలో దేవుడికి సంచి అప్పు చెప్పాడు, దేవుడికి బ్యాగ్ అప్పు చెప్పాడు, దేవునికి పర్సు అప్పు చెప్పాడు, దేవునికి బీరువా అప్పు చెప్పాడు. ఆ వాటిలోనివి మనము దొంగిలించుచు ఉన్నామేమో. దశమ భాగం ఇవ్వాలంటే మనము ఇవ్వలేకపోతున్నామేమో, అభ్యంతరాలు పడుతున్నామేమో, అభ్యంతరాలు చెబుతున్నామేమో. ఓ పాస్టర్ గారండి, ఇంటి లోన్ ఉందండి, ఏంటది? ఇంటి లోన్ కట్టాలండి, ఇంటి లోన్ కట్టాలి. అట్లాగే పాస్టర్ గారండి, బండి తీసుకున్నాం కదా, బండి కిస్తీ లోన్ ఉందండి. అట్లాగే పాస్టర్ గారండి, ప్రతి నెల మాకు ఇదిగో ఈ మధ్య ఫోన్ కొన్నాం కొత్తది ఒకటి, దానికి ఒక లోన్ కట్టాలి, అది ఒక ఈఎంఐ ఉంది. పాస్టర్ గారండి, ఇదిగో మేము పిల్లల ఫీజు కట్టాలి, లేకపోతే ఎగ్జామ్స్ రాయనీరు. ఇది ఒకటి. ఎన్ని అభ్యంతరాలు చెబుతామని వింటాం. కానీ దేవుని విషయంలో అభ్యంతరపడని వాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభువా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా
మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేక మా అకౌంట్ నంబర్కి మీరు కాను పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.